This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Vidya. You watch Vidya YouTube channel. Guys, ఇంకొక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది మనకి. సో వెలో డేటా అనే ఆర్గనైజేషన్ నుంచి జస్ట్ 2 days బ్యాక్ మనకు ఒక కొత్త హైరింగ్ అయితే వీళ్ళైతే స్టార్ట్ చేశారు. ఎస్, మనకి లేటెస్ట్ రిమోట్ ఆపర్చునిటీ, మీరు పార్ట్ టైంలో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే బ్రహ్మాండంగా ఇంటి నుంచి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. 18+ years ఆఫ్ ఏజ్ ఉండి మీరు 12th పాస్ అయినా, డిప్లొమా అయినా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ స్ట్రీమ్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మంచి అప్డేట్ గైస్. ఒక చిన్న ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఇన్ ద అఫీషియల్ పేజ్ ఆఫ్ వెలో డేటా, ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం కానీ ఏది ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, కాకపోతే మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, సో గైస్ అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ అయితే తీసుకొస్తాం. ఎక్కడ కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు, అది మాత్రం గమనించండి గైస్. ఓకే, ఎస్, మీరు వీడియో డిస్క్రిప్షన్ లింక్ మీకు ఇచ్చేసిన తర్వాత మీకు వీదరికి పేజ్ ఓపెన్ అవుతుంది. అది చూసి కన్ఫ్యూజ్ పడద్దు, నీట్గా కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ బ్లూ కలర్లో ఉంటుంది, దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్కి అయితే రిలేట్ అవుతుంది. చూడండి ఒకసారి. ఎస్ గైస్, మీరు చూస్తే వెలో డేటా యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ మనం అయితే ఉన్నాం. సో వీళ్ళ దగ్గర నుంచి మనకి డేటా లేబులింగ్ స్పెషలిస్ట్ ఇంగ్లీష్ ఇండియాకి సంబంధించి మనకైతే ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. జస్ట్ 2 days ago మనకైతే స్పాట్ అయింది. రిమోట్ అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూస్తే ఫుల్ టైమ్ ఎంట్రీ లెవెల్ రిమోట్ అని మెన్షన్ చేశారు అనమాట. సో దట్ మీన్స్ మీరు చక్కగా ఫుల్ టైమ్ చేసుకోవచ్చు, ఈవెన్ పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చారు చూడండి, దిస్ ఇస్ టెంపరీ పార్ట్ టైం పొజిషన్ కూడా మెన్షన్ చేశారు. ఆఫరింగ్ ఫ్లెక్సిబిలిటీ అండ్ ద పొటెన్షియల్ ఫర్ ది కాంట్రాక్ట్ ఎక్స్టెన్షన్ బేస్డ్ ఆన్ ది పెర్ఫార్మెన్స్ అండ్ ద ప్రాజెక్ట్ నీడ్స్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. అసలు ఈ వెరో డేటా వల్ల ఏం చేస్తారు? సో మనకు క్లియర్గా తెలిసిపోతుంది వెరో డేటా అనేది ఒక డేటా మీద వర్క్ చేసే కంపెనీ అనేసి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వర్క్ చేసే ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి కదా. సో ఎప్పుడైనా సరే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక మెషిన్ లెర్నింగ్ అల్గారిథం కనుక రన్ అవుతే ఆ యొక్క మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్కి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాల్సి వస్తుంది. అది మనకి ఇమేజెస్ అవ్వచ్చు, లేకపోతే ఆడియోస్ అవ్వచ్చు, టెక్స్ట్ ఫైల్స్ అవ్వచ్చు, లేకపోతే వీడియోస్ అవ్వచ్చు, అలా చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా కావాల్సి వస్తుంది అనమాట. ఆ యొక్క డేటాని ప్రాపర్గా కేటగరైజ్ చేయడం, డేటాని అనోటేట్ చేయడం, డేటా సెట్స్ని ప్రిపేర్ చేయడం, ఇలాంటి వర్క్స్ అన్ని కూడా ఈ వెరో డేటా వాళ్ళు అయితే చేస్తారు. ఇప్పుడు డేటా లేబులింగ్ స్పెషలిస్ట్ అనే రోల్కి ప్రజెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తున్నారు కదా. సో మీరు చేయాల్సిన వర్క్స్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి. మెయిన్ డ్యూటీస్లో యాక్యురేట్లీ పెర్ఫార్మ్ రేటింగ్. సో మనం ఆ డేటానికి ప్రాపర్గా రేటింగ్ ఇస్తాం, అనోటేషన్ టాస్క్ చేస్తాం, ప్రాజెక్ట్ గైడ్లైన్స్ బేస్ చేసుకొని మెయింటైన్ హై లెవెల్స్ ఆఫ్ యాక్యురసీని మెయింటైన్ చేస్తాం, ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ బేస్ చేసుకుని వర్క్ చేస్తాం, ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ ఇంగ్లీష్ అని కూడా మెన్షన్ చేశారు. డ్యూరేషన్ ఏమో ఆన్ గోయింగ్, ఫుల్ టైమ్ ఎంప్లాయీగా కూడా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి. మనకి రిమోట్ ఇండియాకి సంబంధించి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తే చాలు, మీ యొక్క పర్టికులర్ ఆపర్చునిటీకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎస్ గైస్, ఫుల్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ మీకు అయితే ఉండాలి. అడ్వాన్స్డ్ కాంపిటెన్సీ ఇన్ ఇంగ్లీష్ టు ఫాలో ఇన్స్ట్రక్షన్స్ అని మెన్షన్ చేశారు. స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ యాక్యురసీ ఉండాలి. క్యాపబిలిటీ టు పెర్ఫార్మ్ సఫిషియంట్ రీసెర్చ్ విత్ ఇన్ అలొకేటెడ్ టైం అని మెన్షన్ చేశారు. రిలయబుల్ కంప్యూటర్ సిస్టమ్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ మీకు అయితే ఉండాల్సి అయితే చెప్తున్నారు. తప్పకుండా ట్రై చేయండి గైస్. సో మనకి డేటా ఉంటుంది, యాజ్ పర్ ది ప్రాజెక్ట్ గైడ్లైన్స్ మీకు అయితే గైడ్లైన్స్ ఇస్తారు ఏం చేయాలనేసి. సో దాని బేసిస్కి మీరు డేటా లేబులింగ్ అయితే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, మంచి ఆపర్చునిటీ, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. మీరు చూస్తున్న వీడియో డిస్క్రిప్షన్ కనుక ఓపెన్ చేశారంటే మీకు అక్కడ అయితే అప్లై లింక్ అయితే దొరికేస్తుంది. మీరు అక్కడ నుంచి అయితే యాక్సెస్ చేసుకోండి. అది కూడా లేకపోతే సో కామెంట్ చేయండి. మీరు ఫస్ట్ కామెంట్లో కూడా నేను పెట్టడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఓకే, ఇంకొక ఎక్స్టెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అందరూ ఒక సెలవు, బాయ్.